Welcome to Vijayawada Madam. Best program, best program award. Thank you. Like I said, small diamond. Oh, The diamond ring, ma'am. oh, the green color. Yeah, matching. Exact. Oh my God. Size kuda. Thank you so much. Nice. Thank you. రెడీయా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాత్యాయన్ కశ్విక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అనూప్ ఈవెంట్స్ ప్రెజెన్స్ అంటే మళ్ళీ సపరేట్గా నేను సునీత ఉపద్రష్ట లైవ్ ఇన్ కాన్సర్ట్ అని చెప్పడం ఎప్పటికీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే లైవ్ కాన్సర్ట్స్ చేయటం అనేది ఇట్ ఈస్ లైక్ ప్లేబ్యాక్ సింగర్గా స్టూడియోలో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ పాటలన్నీ బయటికి వచ్చి అవి హిట్ అయ్యి ప్రజాదరణ పొంది ఆ తర్వాత మళ్ళీ వాటి ఫీడ్బ్యాక్ మనకి తెలియడానికి కాస్త టైం పడుతుంది. కానీ లైవ్ కాన్సర్ట్కి ఉన్న స్పెషాలిటీ ఈజ్ పాడితే వెంటనే రియాక్షన్ ఆడియన్స్ నుంచి వచ్చేస్తుంది. అండ్ అభిమానుల్ని కలవటానికి నిజంగా పాటలు ఇష్టపడి కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న వాళ్ళందరినీ కలవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉంటాం గాయని గాయకులు అందరం. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు కూడా స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మంగళగిరిలో సీకే కన్వెన్షన్స్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ బుక్ మై షోలో టికెట్స్ ఉన్నాయి. చాలామంది టేబుల్స్ అండ్ టికెట్స్ బుక్ చేసుకున్నారని తెలిసింది. అందుకు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆల్సో విజయవాడ అంటే విజయవాడ నుంచి గుంటూరు ఎప్పుడు ఏంటంటే నేను చిన్నప్పుడంతా గుంటూరు నుంచి సంగీతం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ప్రతి శనివారం ఆదివారం అలా గడిపినటువంటి ప్లేస్, అలా గడిచినటువంటి రోజులు మళ్ళీ విజయవాడ నుంచి మంగళగిరి ఇటు ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు ఇదే ఊరా, ఓకే ఇక్కడైనా నేను తిరిగింది అని కొంచెం ఆశ్చర్యం వేసింది. అండ్ డెవలప్మెంట్ చూసి చాలా బాగా కూడా అనిపించింది. సో మొట్టమొదటిసారి ఇక్కడ ఈవెంట్ చేయటం కాబట్టి నేను విజయవాడ వచ్చాను మొత్తానికి. సో అది మీ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ రేపు కార్యక్రమానికి విచ్చేసి మంచి మంచి పాటలతో ఒక చల్లటి సాయంత్రాన మంచి మెమరీస్ని నెమరు వేసుకునేంత మధురమైనటువంటి మెమరీస్ని గుండెల్లో పొదువుకొని వెళ్ళాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. సో విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది కవర్ చేస్తున్నందుకు అండ్ అభిమానుల వరకు చేరవేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా దయచేసి ఈవెంట్కి రండి అండ్ లెట్స్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో చిన్న పెద్ద అనే బ్యారియర్ అనేది ఈ మధ్యలో సినిమాలకి లేదు కాబట్టి పాడుతూనే ఉన్నాను. బట్ నా మెయిన్ ఫోకస్ వచ్చి ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఉంది. నేను మ్యాంగో మ్యూజిక్ ద్వారా చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం టార్గెట్ ఈజ్ ఒక 10 అలాంటివి మంచి మంచి పాటలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఏ సందేశం ఇవ్వబోతున్నారు తోటి మహిళలకి? నేను అసలు సందేశాలు, సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వనండి. సందేశాలు ఇచ్చేంత అనుభవం నాకు ఉండలేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవమే. 8వ తారీఖు మాత్రమే ఎందుకో గుర్తిస్తారు నాకు ఇప్పటికీ తెలీదు. ఎవ్రీడే ఈజ్ విమెన్స్ డే. లేచి ఇంట్లో కాఫీ కలపకపోతే గడవని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదు కదా. సో ఎవ్రీడే ఈజ్ మహిళా దినోత్సవం. మహిళలు లేకపోతే దినోత్సవాలే లేవు. కాబట్టి ఎవ్రీడే ఈజ్ ఎ స్పెషల్ డే, ఎవ్రీడే ఈజ్ ఎ విమెన్స్ డే. అలాగే నేను భావిస్తాను. చైతన్యపరచడానికి అంటే సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. నాకు అనిపిస్తోంది అన్ని పనుల్లో పడిపోయి అందరినీ పట్టించుకుంటూ వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోవాలన్నది ఆ ధ్యాస తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయోలాజికల్లీ విమెన్ అండ్ మెన్ ఆర్ డిఫరెంట్. సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకని మూడ్ స్వింగ్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవటానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది చాలామందికి. సో న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, అసలు మనలో జరుగుతున్నటువంటి హార్మోనల్ చేంజెస్ ఏంటో కూడా తెలుసుకుంటూ చాలా శక్తివంతురాలు మహిళ. ఆ శక్తి తెలుసుకుంటే చాలు.
presence. ఇది ఇప్పుడు స్పాన్సర్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అండ్ దట్ టు పబ్లిక్ ఈవెంట్స్ మనకి ఎలా ఉంటాయో తెలీదు. అండ్ ఈ మధ్యకాలంలో టికెటెడ్ ఈవెంట్స్ అనేది తెలుగులో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ బయట ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్స్ జరిగినా కూడా టికెట్స్ కొనుక్కొని కార్యక్రమాలకి వెళ్ళటం అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తున్నాము. నిజంగా మంచి చేంజ్ అని చెప్పాలి. సో ఇటువంటి ఈవెంట్స్కి స్పాన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ స్పాన్సర్ చేయాలి అన్న మంచి మనసు ఉన్నటువంటి బిఎస్పి గోల్డెన్ డైమండ్స్ వారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్ళకి కూడా, బికాజ్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మీ డైమండ్స్ లాగే ఈ ప్రోగ్రామ్ కూడా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.